హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? మీకు అందరికీ నచ్చే వీడియో అండి ఇది. చాలా ఇష్టపడతారు ఈ వీడియోని చూసి. అంతేకాకుండా తెలియని వారికి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఓకే ఈ వీడియో ద్వారా. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే. ఇదంతా అమెరికా సిటీ లోపల వెళ్తున్నాము. మేము ఒహాయో స్టేట్లో ఉంటాము. ఒహాయో స్టేట్ నుంచి వెళ్తున్నాం అన్నమాట వేరే స్టేట్కి. ఎందుకోసం అంటే ప్రపంచంలోనే ఎత్తైన జలపాతాల్లో 2వ స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అందమైన జలపాతము, అదే కాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా జలపాతం ద్వారా ఎలక్ట్రిసిటీ కనుక్కున్నది ఈ జలపాతం ద్వారానే. ఇంతగా చెప్తున్నాను కదా, ఏ జలపాతం అనుకుంటున్నారా? అదేనండి, నయాగారా వాటర్ ఫాల్స్. న్యూయార్క్ సిటీలో ఉంటుంది. మేము నయాగారా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ కనిపిస్తున్న బ్రిడ్జ్ పేరు గ్రాండ్ ఐస్లాండ్ బ్రిడ్జ్ అని అంటారు. ఇది మనం నయాగారా ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుంది. చాలా ఎత్తుగా ఉంటుంది. ఇట్లా డౌన్కి దిగుతామన్నమాట. ఇది చుట్టూ సిటీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది నయాగారా వాటర్ ఫాల్స్ గురించి. నాకు తెలిసినంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే. ఈ నయాగారా జలపాతము న్యూయార్క్ సిటీలో ఉంటుంది అన్నాను కదా. మేము ఒహాయో స్టేట్లో ఉంటాము. ఇక్కడికి రావడానికి కార్లో వెళ్ళాము కాబట్టి మాకు 4 hours అట్లా జర్నీ పట్టింది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. చాలా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని గురించి అంతా నాకు తెలిసినంతగా చెప్తాను. మొదటిగా వెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మేడ్ ఆఫ్ ద మిస్ట్, రెండోది కేవ్ ఆఫ్ ద వింగ్స్ అని. నేను ఈ వీడియోలో మేడ్ ఆఫ్ ద మిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను ఈ వీడియో. సెకండ్ ఇది ఫస్ట్ పార్ట్గా పెడతా. అదేవిధంగా రెండో పార్ట్గా ఇంకొక వీడియో వదులుతాను. ఎందుకంటే చాలా పెద్ద వీడియో, లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి 2 పార్ట్లుగా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కొన్ని ఫొటోస్ అనేది పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎలా ఉంది? నయాగారా జలపాతము అమెరికా దేశానికి, కెనడా దేశానికి మధ్యలో ఉంటుంది. 2 దేశాలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆ బ్రిడ్జికి కుడివైపున అమెరికా, ఎడం వైపున కెనడా దేశం అనేది ఉంటుంది. ఈ 2 దేశాలకి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది మాత్రమే అడ్డంగా ఉండేదన్నమాట. మనము అమెరికా సైడ్ నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఓకే. ఇది అమెరికా సైడ్ వాటర్ ఫాల్స్. అమెరికా సైడు 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేసి అమెరికా నయాగారా వాటర్ ఫాల్స్, రెండోది వచ్చేసి బ్రైడల్ వేవ్ వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. మూడో వాటర్ ఫాల్ అది వచ్చి కెనడా వైపు ఉంటుంది. దాన్ని వచ్చేసి హార్స్ షూ వాటర్ ఫాల్స్ అని అంటారు. ఇప్పుడు మనము కిందకి వెళ్తున్నాం అన్నమాట వాటర్ దగ్గరికి. ఎందుకంటే మనం వాటర్కి పైన ఉన్నాము. లిఫ్ట్ ద్వారా మనం కిందకి రావాలి. ఇలా కిందకు వచ్చి మనం తీసుకున్న టికెట్స్ అక్కడ చూపిస్తే మనకి వాళ్ళు ఆ బ్లూ కలర్ జాకెట్ అంటే రెయిన్ కోట్ టైప్ ఉంటుంది కదా, అది ఇస్తారు. ఎందుకంటే వాటర్ పడకుండా ఉండడానికి. దాన్ని తీసుకొని మనం వేసుకొని మేడ్ ఆఫ్ ద మిస్ట్లోకి వెళ్ళాలి. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటే ఆ బోట్నే ఆ పేరుతో పిలుస్తారు. ఆ బోట్లోకి వెళ్తే మనతందరినీ ఆ బోట్లోకి ఒక 500 నుంచి 600 మెంబర్స్ పడతారు ఒకసారి ఒక ట్రిప్కి. వాటర్ ఫాల్స్ దగ్గరగా తీసుకువెళ్ళి చూపించి రిటర్న్ తీసుకొస్తారన్నమాట. ఒక సైడు అమెరికా, ఇంకొక సైడు కెనడా, ఆ రెండింటిని చూపించుకొని వస్తారు. ఇంకొకటి ఏమి అంటే అమెరికా సైడ్ వాటర్ ఫాల్ కింద కెనడా సైడ్ ఉన్న వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమి అంటే ఒక రౌండ్ షేప్ సర్కిల్లో
టైప్ ఉంటుంది, నీళ్ళు కిందకి పడతాయంటే ఒక బావిలోకి ఏమన్నా వాటర్ పడుతున్నాయేమన్నంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనంతా దానికి దగ్గరగా తీసుకువెళ్తారు. నేను లాస్ట్లో కొంచెం రాగానే వదలడానికి ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి మీరు కూడా. అంతేకాకుండా నయాగరా వాటర్ ఫాల్స్ 12,000 సంవత్సరాల కింద ఫామ్ అయిందనమాట. అంతేకాకుండా 200 సంవత్సరాల నుండి ఇది వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా ఉంటుంది. నయాగరా వాటర్ ఫాల్స్ చాలా ఎత్తు నుండి పడుతుంది కాబట్టి ఆ ఎత్తు నుండి వాటర్ పడేటప్పుడు ఆ ఫ్లో ద్వారా ఇక్కడ వీళ్ళు ఎలక్ట్రిక్ కనుక్కున్నారు. దాన్నే హైడ్రో పవర్ అంటారు. ప్రపంచంలో ఫస్ట్ టైం వాటర్ ద్వారా ఎలక్ట్రిక్ అంటే హైడ్రో పవర్ని చేసింది ఈ నయాగరా వాటర్ ఫాల్స్ నుంచే. అంతేకాకుండా నయాగరా వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే అతి ఫాస్ట్గా వెళ్తున్న జలపాతము. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతాల్లో 2వ స్థానంలో ఉంది ఇది అనమాట. మొదటి స్థానం వచ్చి విక్టోరియా జలపాతం, అది ఆఫ్రికాలో ఉంటుంది. 2వ ప్లేస్ నయాగరా వాటర్ ఫాల్స్. ఇంత ఫాస్ట్గా వెళ్ళే వాటర్ ఫాల్స్, ఇంత ఎత్తు నుండి పడే వాటర్ ఫాల్స్, ఇంత పొడవైనది ఈ జలపాతాన్ని ఎప్పుడైనా మనం ఇంజనీర్స్ ఆపగలిగారా? ఆపొచ్చా అంటే ఆపొచ్చండి. ఎస్, ఆపొచ్చు. ఎప్పుడు ఆపారంటే ఫస్ట్ టైం 1848లో వాటర్ ఎక్కువ ఐస్ అయిపోవడం వల్ల, అంటే టెంపరేచర్ ఫుల్ మైనస్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ వాటర్ అంతటా వాటరే ఐస్గా ఫామ్ అయిపోయి గడ్డ కట్టి ఆగిపోయింది. అప్పుడు రెండోసారి 1969లో సెకండ్ టైము ఇంజనీర్సే ఆపారు. ఎందుకంటే అక్కడ రాళ్ళు ఎక్కువగా ఏర్పడిపోతున్నాయి, దాన్ని తీసేద్దామని చెప్పి వాటర్ని ఆపి ట్రై చేశారు 5-6 months. దాన్ని తీయడానికి కాలేదు, మళ్ళీ వాటర్ ఫ్లోని అలాగే పంపించారన్నమాట. దీన్ని నయాగరా జలపాతాన్ని ఆపగలిగే శక్తి, అంతేకాకుండా స్లోగా వదలడము, ఫాస్ట్గా వదలడము, పూర్తి ఆపేయడం అనేది ఇంజనీర్స్ ఇక్కడ అలాంటి టెక్నిక్ అనేది ఉంది, చేస్తారు ఇంజనీర్స్ టెక్నిక్ ద్వారా. అంతేకాకుండా ఈ నయాగరా వాటర్ ఫాల్స్ చాలా ఫాస్ట్గా పడుతుంది కదా, ఆ వాటర్ ఫోర్స్కి అది కొద్ది కొద్దిగా రాయి అనేది చుట్టూ కరిగిపోయి వాటర్ అనేది వెనక్కిపోతుంది అనమాట. ముందు కొంచెం ముందరికి ఉంది, అది ఆ ఫాస్ట్నెస్కి ఆ రాయి అనేది కరిగి కొంచెం దూరంగా జరుగుతూ పోతూ ఉంది. అప్పుడే చెప్పాను కదా అమెరికా సైడ్ 2 వాటర్ ఫాల్స్ అని. అది పెద్దగా కనిపించేది వచ్చేసి నయాగరా వాటర్ ఫాల్స్, ఈ చిన్నగా కనిపించేది వచ్చేసి బ్రైడల్ వేవ్, దాని సైడ్ కూడా మనం వెళ్తాము. అది 2వ వీడియోలో వస్తుందన్నమాట. చాలా దగ్గరగా వెళ్ళి వస్తాం మనము ఆ వాటర్కి, చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఎడం వైపు కనిపిస్తుంది కదా, ఇదంతా కెనడా సైడ్ అనమాట. వాళ్ళు రెడ్ కలర్ జాకెట్ వేసుకుంటారు కెనడా సైడ్ వాళ్ళు. అమెరికా సైడ్ వాళ్ళు బ్లూ కలర్ జాకెట్ వేసుకుంటారు. జాకెట్ అంటే అదే అండి, మనకి ఇచ్చారు కదా రెయిన్ కోట్ లాగా ప్లాస్టిక్ది, అదనమాట. మనం పై నుంచి కిందకి రావడానికి లిఫ్ట్ ఉంది. అదే కెనడా సైడ్ వాళ్ళకి అట్లా రావడానికి లేక వాళ్ళు చిన్న ఒక లిఫ్ట్ టైపు, దాన్ని ఏమంటారో తెలియదు, వీడియోలో చూపిస్తా లాస్ట్లో, దాన్ని పెట్టారు, దాని ద్వారా వస్తారు. అంతేకాకుండా కెనడా సైడ్ చూడాలంటే మనకి ఈ వీడియోలో రైట్ సైడ్ ఒక హైట్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. బ్రిడ్జ్ కాదు, అది పోల్ లాగా, అందులోకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. మనకి అక్కడ టికెట్ తీసుకుంటే దానిలోకి పిలుచుకుపోయి చూపిస్తారు, చాలా అందంగా కనిపిస్తుంది. లిటరలీ ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఏడ్చేసాను. ఆ హ్యాపీనెస్లో ఏడ్చేసి మా హస్బెండ్ని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. ఎందుకు అంతగా థ్యాంక్స్ చెప్పడం ఏడ్చడం అంటారా, ఎక్కడో ఒక మారుమూలలో పల్లెటూరు అమ్మాయిని ఈరోజు ఎప్పుడూ యూట్యూబ్లోనో ఎక్కడో చూడడమే తప్ప, చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకోవడమే తప్ప నయాగరా వాటర్ ఫాల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏమి అని తెలీదు. అలాంటిది నేను అమెరికాకి వచ్చి నయాగరా వాటర్ ఫాల్స్ చూసి దాన్ని యూట్యూబ్ ద్వారా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే
స్టేజ్కి నేను వచ్చాను అని చెప్పి అది ఆ స్టేజ్ రావడానికి కారణం మా అత్త మామ వాళ్ళు కష్టపడి చదివిపించడం వల్ల ఈరోజు మా హస్బెండ్ ఈ స్థాయిలో ఉన్నాడు. తను ఈ స్థాయిలో ఉండడం వల్ల మేము ఇక్కడ వచ్చాము. ఈ ఎంజాయ్మెంట్ చూస్తున్నాం కదా. ఈ నా ఎంజాయ్మెంట్ చూడడానికి మా నాన్నగారు లేరు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయి 3 years అయిపోయింది. 4th yearలో ఉంది. అది కొంచెం బాధేసింది, ఇది కొంచెం సంతోషం అన్నీ కలిపేసి ఏడ్చేశాను నేను. మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పేసుకున్నాను. చూస్తున్నారా, ఇది కెనడా దగ్గరికి వచ్చిన వాటర్ ఫాల్స్ అండి. చాలా పై నుంచి పడడం వల్ల ఆ తుంపురులాగా చాలా హైట్కి ఎగురుతుంది కదా, అది మనకు పెద్ద వర్షంలాగా మన మీద పడతా ఉంటుంది అనమాట. ఫుల్ తడిచిపోతాము. చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే కింద ప్లీజ్ దయచేసి మన మమతా యూఎస్ఏ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని మీ టీవీలో పెట్టుకొని చూడండి. చాలా పెద్ద స్క్రీన్ మీద సూపర్గా కనిపిస్తుంది వ్యూ అనేది. నేను మొబైల్ ద్వారా ఎంత క్యాప్చర్ చేశానో లేదో ఎంతలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కళ్ళతో చూస్తే మాత్రం లిటరలీ 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అందుకే ఈ వీడియోని రాగా పెట్టేస్తున్నాను ఇక్కడి నుంచి. ప్లీజ్ ఎంజాయ్ చేయండి మీరు కూడా. అసలు దాంట్లో ఫిక్స్ చేయించండి. చూస్తున్నారు కదా నయాగర్ ఫాల్స్ అందాలని. లిటరల్ చాలా చాలా సూపర్గా ఉంది. సూపర్గా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు బోటు టర్న్ అవుతా ఉంది, తిప్పుకొని మళ్ళీ మన ప్లేస్కి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఎడం వైపు కనిపిస్తుండేది కెనడా సైడ్ కదా, వాళ్ళు కూడా రెడ్ జాకెట్స్ వేసుకొని ఉంటారు. ఆ బోటు వెళ్తూ ఉంటుంది, ఈ బోట్స్ వస్తుంటాయి, తిరుగుతూనే ఉంటాయి. అప్పుడే చెప్పాను కదా స్టార్టింగ్లో లిఫ్ట్ లాగానే అది టవర్. ఆ టవర్లో వెళ్ళి కూడా చూడొచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది. ఇదంతా కెనడా సైడ్ అనమాట. ఇక చూడండి, అప్పుడే చెప్తే కదా స్టార్టింగ్ వాళ్ళకి స్టెప్స్ లాగా లేకుంటే ఇట్లా లిఫ్ట్ లేదు అని, దాని ద్వారానే వాళ్ళు కిందకి పైకి వచ్చిపోవడం అనేది జరుగుతుంది. అదంతా అక్కడ సైడ్ బిల్డింగ్స్ అన్నీ అనమాట. ఇది బ్రిడ్జ్ 2 దేశాలకు మధ్య, అదే రెయిన్బో బ్రిడ్జ్ అంటారు దాంట్లో. ఆ రెయిన్బో బ్రిడ్జ్ ద్వారా మనం కెనడాకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మనం అక్కడ చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మనకి వీసాలు, పాస్పోర్టు, వీసా ఉంటే వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ చేస్తారనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే మనం టూరిజంగా వచ్చాం చూడ్డానికి అని చెప్పి అలో చేస్తారు. లేదు ఏమి డాక్యుమెంట్ సరిగ్గా లేదంటే మనకి రిటర్న్ పంపించేస్తారనమాట. సేమ్ కెనడా వాళ్ళు కూడా అమెరికాలోకి రావాలంటే అదే ప్రాసెస్సే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఈ 2 దేశాలకి ఆ బ్రిడ్జ్ అడ్డం ఉందన్నమాట. ఇది ఇవాల్టి నయాగర్ ఫాల్స్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. పార్ట్ 2 వీడియో కూడా తొందరలో రాబోతుంది, కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.